ఐడీబీఐ బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. మీకు జీతం ఒక నెల చూసుకున్నట్లయితే మీరు ఈ 50,000 అయితే ఇస్తారు గైస్ మీకు. రోల్ వచ్చేసి మీకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ రోల్‌కి అయితే వేకెన్సీస్ ఉన్నాయి గైస్. 600 ప్లస్ పోస్టులు అయితే ఉన్నాయి గైస్. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి గైస్. అండ్ ఇక్కడ మీకు బ్యాచిలర్స్ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలామంది ఇలాంటి జాబ్స్ ఇవన్నీ ఫేక్ అని అనుకుంటారు. ఫేక్ అనుకున్న ఎవరైనా సరే డిస్క్రిప్షన్‌లో మీ డైరెక్ట్‌గా అప్లికేషన్ లింక్ అయితే ఇస్తాను. ఒకసారి మీరు వెళ్లి ఆన్‌లైన్‌లో అయితే చెక్ చేయండి. ఇది మనకి ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళది అఫీషియల్‌గా గవర్నమెంట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అనేది క్లారిటీగా తెచ్చారు గైస్. 2025, 2026 మనకు క్లారిటీగా తెచ్చారు గైస్. సో, ఎవరైనా సరే ఫేక్ అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేసేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌లో అన్ని జెన్యూన్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం గైస్. ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను. మీరు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ మనకి డేట్ వచ్చేసి మే 8 అని చెప్తున్నారు గైస్. అంటే మనకి ఇవాళ నుంచి మే 20 వరకైతే మనకు టైం ఉంది గైస్. అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి ఐడీబీఐ బ్యాంక్ వాళ్ళైతే మనకి ఆన్‌లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆన్‌లైన్ టెస్ట్ మనకి డేట్ కూడా అయితే ఇచ్చేసారు గైస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జూన్ 8 మనకి సండే అయితే ఆన్‌లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అది కూడా మీకు మీ డేట్స్, మీ లొకేషన్స్ సో, ప్రతీదీ మీకైతే ఇంకా మరిన్ని అప్డేట్స్ అనేవి మన వెబ్‌సైట్‌లో బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఇస్తామని చెప్తున్నారు గైస్. ఇంకా 676 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. అందుట్లో అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 271 వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే 140 వేకెన్సీస్, ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 74 వేకెన్సీస్ అండ్ ఓబీసీ కేటగిరీస్ వాళ్ళకైతే 124 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 67 రిమైనింగ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే గైస్ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20 ఇయర్స్ అని చెప్తున్నారు వాళ్ళు. అంటే 20 ఇయర్స్ నుంచి మీరు మాక్సిమం 25 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు డీటెయిల్స్ అప్లై చేసినప్పుడు కొంచెం మీ ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ అన్ని కరెక్ట్‌గా ఇచ్చేలా చూసుకోండి గైస్ అప్లికేషన్‌లో. ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ దగ్గరికి వస్తే మనం బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్తున్నారు. మినిమమ్ 60% పాస్ మార్క్స్ అయితే రావాలి గైస్ మీకు. అంటే మినిమమ్ మీకు 60% అయితే రావాలి జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే. అండ్ 55% మార్క్స్ రావాలని చెప్తున్నారు వాళ్ళు. అది ఎవరికంటే ఎస్సీ కేటగిరీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్. సో, వీళ్ళకి 55% రావాలి. అండ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 60% రావాలని చెప్తున్నారు. మనకి సాలరీ పరంగా మీరు చూసుకున్నట్లయితే మీకు ఇయర్లీ అంటే 1 ఇయర్‌కి మీకు రేంజ్ బిట్వీన్ 6.14 లాక్స్ టు 6.50 లాక్స్ ఇస్తా అని చెప్తున్నారు. సో, ఇక్కడ మనం 6.14-6.15 మీకు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందంటే ఇక్కడ మన సాలరీస్‌లో మీకు క్లాస్ ఆఫ్ సిటీస్ అంటే ఇప్పుడు కొంతమంది హైదరాబాద్‌లో, కొంతమంది బెంగుళూరులో, ముంబైలో సో, అక్కడక్కడ మనకి సిటీస్‌లో మనకి అమౌంట్ అనేది సరిపోదు. సో, మన సిటీస్ ప్రకారంగా మనకైతే సాలరీస్ అనేది ఇస్తారని చెప్తున్నారు. సో, మీ ఎక్కడ సిటీలో జాబ్ వస్తే మీకు ఆ సిటీస్ ప్రకారంగా మీకు సాలరీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు గైస్. మీకు మొత్తం అఫీషియల్‌గానే ఉంటాయి గైస్. మీకు టీమ్స్ ఆఫ్ అపాయింట్మెంట్ పోస్టింగ్. సో, మీకు ఆఫర్ లెటర్ గాని, జాయినింగ్ డేట్ గాని సో, ప్రతీదీ మీకు ఒక డేట్ ఆఫ్ జాయినింగ్ క్లారిటీగా మీకైతే ఇస్తారు గైస్ వాళ్ళు. ఎటువంటి ఫేక్ అయితే కాదు ఇది. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ మీరు చూసుకున్నట్టయితే మనకి ఆన్‌లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు గైస్. ఆన్‌లైన్ టెస్ట్ అయ్యాక మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ చేస్తారు. ఇందులో మీ 10థ్, ఇంటర్, డిగ్రీ సో, ప్రతీదీ మీ ఆధార్ కార్డ్ ఇవన్నీ డీటెయిల్స్ అనేవి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశాక మీకు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. జస్ట్ మీ బేసిక్స్ అయితే అడుగుతారు గైస్. దీని తర్వాత మీకు ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్. మెడికల్ టెస్ట్ మీ బాడీ ఫిట్‌నెస్ గురించి అయితే చెక్ చేస్తారు. ఆన్‌లైన్ టెస్ట్‌లో మెయిన్‌గా టాపిక్స్, క్వెషన్స్, మార్క్స్, డ్యూరేషన్ మీరు చూసుకున్నట్లయితే మనకి ముందుగా మీరు లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ సో, ఇందులో టోటల్‌గా మీకైతే 60 క్వెషన్స్ అయితే ఉంటాయి గైస్. మాక్సిమం మార్క్స్ వచ్చేసి మీకు 60 మార్క్స్ ఉంటాయని చెప్తున్నారు. డ్యూరేషన్ మీకైతే 40 మినిట్స్ మాత్రమే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో కూడా సేమ్ మీకు టోటల్‌గా 40 క్వెషన్స్ అయితే ఉంటాయి గైస్. దీంట్లో కూడా మార్క్స్ మీకు 40 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. 20 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌లో కూడా మీకు 40 క్వెషన్స్, 40 మార్క్స్, డ్యూరేషన్ 35 అయితే ఉంటుంది గైస్. జనరల్ గానీ, ఎకనామికల్ గానీ, బ్యాంకింగ్ అవేర్‌నెస్‌లో, కంప్యూటర్స్‌లో, ఐటీ సైట్స్‌లో సో, ఈ టాపిక్స్ మీద మీకు టోటల్‌గా 60 క్వెషన్స్ అయితే ఇస్తారు. ఇందుట్లో టోటల్‌గా మీ మార్క్స్ 60 మార్క్స్ అయితే ఉంటాయి గైస్. డ్యూరేషన్ 25 మినిట్స్ అయితే ఉంటుంది. సో, ఇందుట్లో మీకు నెగెటివ్ మార్క్స్ కూడా ఉంటాయి గైస్. సో, మీరు కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే పెట్టండి. ఓవరాల్‌గా మీరు సెక్షన్స్ టైమింగ్స్ మీరు చూసుకున్నట్లయితే టోటల్‌గా 120 మినిట్స్ అయితే ఉంటుంది. మనం ఇందాక ఏజ్ గురించి మాట్లాడుకున్నాం కదా! ఆ ఏజ్‌లో మనకి మాక్సిమం ఏజ్ రిలేషన్ అంటే మీరు ఇంకా ప్లస్ 5 ఇయర్స్ దీనికి యాడ్ చేసుకోవచ్చు మీరు. స్టార్టింగ్ మనం ఏజ్ చెప్పాం కదా! 20, 25 సో, వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే 5 ఇయర్స్ అప్పర్ ఏజ్ అని చెప్తున్నారు గైస్. నెక్స్ట్ వన్ ఇంకా అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ 3 ఇయర్స్ ప్లస్ అని చెప్తున్నారు. బెంచ్ మార్క్ డిజబుల్స్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ప్లస్ అని చెప్తున్నారు గైస్. ఇది మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే మీరైతే ఓన్లీ ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. చాలామంది ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేస్తారు. ఇన్ కేస్ మీరు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేస్తే
మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు గైస్. సో మీరు అందరూ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ఇది అప్లై చేసుకోండి. అప్లికేషన్‌లో మీరు అప్లై చేసినప్పుడు మెయిన్‌గా కొన్ని మనకి పాయింట్స్ అయితే ఇచ్చారు కదా! అందులో మీరు ఫోటో అని, నెక్స్ట్ మీ థంబ్ ఇంప్రెషన్, మీ హ్యాండ్ రైట్ డిక్లరేషన్, సిగ్నేచర్స్ సో ఇవన్నీ మీరు క్లారిటీగా మెన్షన్ చేయాలి గైస్. ఇక్కడ మీ నేమ్ రాసి మీ డీటెయిల్స్ అనేవి ఫిలప్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ మీ సిగ్నేచర్ అనేది రాసినప్పుడు మీరు క్యాపిటల్ లెటర్స్‌లో రాయకూడదని చెప్తున్నాను. ఓన్లీ స్మాల్ లెటర్స్‌లో మాత్రమే రాయండి గైస్. ఇన్ కేస్ మీకు క్యాపిటల్‌లో రాస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారని క్లారిటీగా ఇచ్చారు మనకిక్కడ. వీళ్ళు బ్యాంక్ వెబ్‌సైట్ కూడా ఇచ్చారు కదా! సో చాలా మంది ఫేక్ అనుకున్న ఎవరైనా సరే ఒకసారి ఈ వెబ్‌సైట్ విజిట్ చేయండి. యూట్యూబ్ ఛానెల్‌లో అన్ని జెన్యూన్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను గైస్. ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్‌కి, వర్క్ ఫ్రమ్ జాబ్స్‌కి అయితే మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు ఖచ్చితంగా పేమెంట్ చేయాలి గైస్. సో ఎందుకంటే మనకి ఆన్‌లైన్‌లో గవర్నమెంట్ జాబ్స్‌కి అయితే ఖచ్చితంగా అప్లికేషన్ ఫీజే చార్జ్ చేస్తారు. ఆ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మీకు ₹250 చార్జ్ చేస్తున్నారు గైస్. ఎస్సీ, ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్‌కి అయితే. అదే మనకి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళ క్యాండిడేట్స్‌కి అయితే ₹1050 చార్జ్ చేస్తున్నారు అప్లికేషన్ ఫీజ్ అనేది. డాక్యుమెంట్స్ అనేది ఏమేమి అప్లోడ్ చేయాలంటే ముందుగా మీరు ఇక్కడ 10థ్ క్లాస్ కానీ, 12థ్ క్లాస్ కానీ, మార్క్ షీట్స్ కానీ, లేదంటే మీరు స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే మీరు టీసీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! అది గాని బర్త్ సర్టిఫికేట్. సో ఇవేవైనా సరే మీరు ఏజ్ ప్రూఫ్‌గా మీరైతే అప్లోడ్ చేయాలి. ఫస్ట్ వన్ ఇది. నెక్స్ట్ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీరు స్కూల్‌లో చదువుకున్న గాని, ఇంటర్మీడియేట్స్ మీ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ ఉంటాయి కదా! సర్టిఫికేట్స్ అనేవి అవి కూడా మీరు డాక్యుమెంట్స్ రూపంలో అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. 10థ్ క్లాస్ అండ్ ఇంటర్మీడియేట్ సో ఇవన్నీ అండ్ నెక్స్ట్ ఇంకా గ్రాడ్యుయేషన్ మీరు డిగ్రీ చదువుకున్న సర్టిఫికేట్స్ ప్రతీది మీరు ఆల్ సెమిస్టర్ వైస్‌గా మీరు ఇయర్ వైస్‌గా డిగ్రీ ఫైనల్ సర్టిఫికేట్స్, ప్రొవిజన్ సర్టిఫికేట్స్ ప్రతీది మీరు అప్లోడ్ చేయాలి గైస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు క్యాస్ట్ అని చెప్తున్న వాళ్ళు. సో ఖచ్చితంగా మీకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి గైస్. క్యాస్ట్ గాని, ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! అవన్నీ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో అప్లోడ్ చేయాలి. సో ఇంకా మనకి మే 20 వరకు టైం అయితే ఉంది గైస్. సో ఇన్‌కేస్ ఎవరికైనా క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే మీరు ఆన్‌లైన్ ద్వారా లేదంటే మీరు సచివాలయం ద్వారా మీరు ఆఫ్‌లైన్‌లో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోండి గైస్. మీకు వితిన్ 1 వీక్‌లో మీకైతే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక మీకు ఇన్ కేస్ ఏమైనా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ రిలీవింగ్ లెటర్స్ కానీ, పే స్లిప్స్ కానీ, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ సో ఇవేవున్నా సరే మీరు అది కూడా మీరు డాక్యుమెంట్స్‌లో అప్లోడ్ చేసి చెప్తున్నారు. నెక్స్ట్ వన్ ఇన్ కేస్ ఎవరికైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు కూడా మీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయండి అని చెప్తున్నారు. ఫోటో ఐడెంటిఫైగా మీరు ఎనీ 2 అనేది అప్లోడ్ చేయాలి. పాన్ కార్డ్ కానీ, పాస్‌పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడీ కార్డ్ కానీ, బ్యాంక్ పాస్‌బుక్ విత్ ఫోటోగ్రాఫ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ అని చెప్తున్నారు వాళ్ళు. సో ఇందుట్లో ఎనీ 2 మీరు మాక్సిమం ఖచ్చితంగా 2 అయితే అప్లోడ్ చేయాలి కదా! పాన్ కార్డ్ గాని ఏదైనా సరే ఎనీ 2. ఈ నోటిఫికేషన్ మనకి జనరల్ మేనేజర్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ముంబై వాళ్ళైతే మనకి అఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు గైస్. అండ్ ఇందులో మనకి కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. సో ఈ పాయింట్స్ రూపంలో మీరు ఆధారంగా మీరైతే అప్లోడ్ చేసుకొని సిగ్నేచర్ అనేది మీరు బ్లాక్ పెన్‌తో చేయాలని చెప్తున్నారు వాళ్ళు. వైట్ పేపర్ మీద. సో ఇలాంటివి మీకు కొన్ని ఉన్నాయి. మీకు ఇక్కడ ఇంపార్టెంట్స్ అనేవి. సో ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో మన పీడీఎఫ్ అయితే ఇచ్చాను గైస్. సో ఒకసారి మీరు ఇవన్నీ చదువుకొని మీరు డైరెక్ట్‌గా మీరు ఆన్‌లైన్ అయితే అప్లై చేసుకోండి.